द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య జీ, సర్వేభ్యో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య జీ, సర్వేభ్యో నమః. నమస్తే. సూర్యప్రకాష్ గారు, ఇవాళటి ప్రకరణము ఆత్మ అనుభూతి సాక్షాత్కారం. అమ్మ అంటే ఏంటి అన్నప్పుడు, అమ్మ మీద కవిత్వము అక్కర్లేదు, అమ్మ మీద పిహెచ్డి అక్కర్లేదు, అమ్మ ఒడి చాలు. అమ్మ యొక్క ఆత్మీయత, అనురాగాలు చాలు. ఆ అనుభవం చెప్పాలి. ఆత్మ అంటే ఏంటి? శాస్త్రీయ ప్రమాణాలు చెప్తున్నారు, ఎవరో చేసినటువంటిది చెప్తున్నారు తప్ప మీ అనుభవం ఒక్క ముక్క చెప్పలేకపోతున్నారు. నేను ఎవరిని ఒలవండి, ఇంద్రియాలను ఒలవండి, మనసును చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ పట్టుకోలేకపోతున్నారు. మనస్సును, ఇంద్రియాలను తన ఆత్మలో నియంత్రించుకోవడం అనేటువంటి పదాలను వాడుతున్నారు. మనస్సు, ఆత్మను, ఇంద్రియాలను ఎవరు నియంత్రణలో పెట్టుకోవాలి? అధీనంలో పెట్టుకోవాలి. అది స్పష్టంగా రావాలి. స్పష్టంగా వస్తే అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంటుంది. మీరు చెప్పిందంతా వేరే వారు భగవద్గీతలో శ్లోకాన్ని అర్థం చెప్పారు, ఇంకేవో చెప్పారు. చెప్పే విధానం చాలా బాగుంది, అలాగే చెప్పాలి. పదాలు వాడేది, పలికేటువంటి విధానం బాగుంది, కానీ విషయం లేదు. ఏదైతే చెప్పాలో అది చెప్పలేకపోతుంది. అది పట్టుకుంటారని ఆశిస్తున్నాం. సత్యార్థ ప్రకాశము సప్తమ సముల్లాసము 163వ పుట చూడండి. యుక్తితోనూ ఈశ్వర జన్మము సిద్ధింపదు. యుక్తితోనూ ఈశ్వర జన్మం సిద్ధింపదు. ఇప్పుడు ఈ యుక్తి ఏంటంటే, మమ్మల్ని ఉద్ధరించేవాడు, మమ్మల్ని కాపాడేవాడు, మమ్మల్ని ఆదుకునేవాడు, మా కోరికలు నెరవేర్చేవాడు కావాలి మాకు. కాబట్టి వీటన్నింటికీ ఆధారం ఎవరో ఒకరు కావాలి. ఇంటికి తండ్రి ఉన్నట్టుగా, మరియు ఊరికి సర్పంచి, ప్రదేశానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఉన్నట్లుగా ఎవరో ఒకరు కావాలి. నన్ను ఉద్ధరించాలి, నా కోరికలు తీర్చాలి, నన్ను బాగా చూసుకోవాలి. ఇది ఈ అభిప్రాయం ఆత్మహత్య అభిప్రాయం. నిన్నెందుకు చూసుకోవాలి? దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను రక్షించడానికి నేను రాకూడదు. నీ ఆత్మరక్ష నువ్వు చేసుకుంటే నువ్వు సుఖంగా ఉంటావు, కలకాలం ఆనందంగా ఉంటావు, నీ తృప్తి. అందుకే ఇదిగో ముళ్ళు, ఇదిగో పోటురాయి, ఇదిగో గాజు పెంకు, ఇదిగో మేకు, ఇదిగో చీడపురుగులు నీ దారిలో నేను పంపిస్తున్నాను. చూసుకొని నడుస్తావా, చూడకుండా నడుస్తావా? ఇదిగో నిప్పు, జాగ్రత్తగా వాడుకుంటావా, లేదంటే ఒంటికి ఒళ్ళు కాల్చుకుంటావా? ఇదిగో కత్తి, జాగ్రత్తగా కూరగాయలు తరుగుకొని పళ్ళు కోసుకొని జీవితం గడుపుతావా, చేతి కోసుకుంటావా, లేదంటే ఆత్మహత్య చేసుకుంటావా? నీ ఇష్టం. ఇదిగో నీరు, శుచి శుభ్రతగా నిన్ను నీవు పవిత్రం చేసుకుంటావా, అందులో పడి చస్తావా? నీ ఇష్టం.
అర్థమవుతుందా? అందుకని ఈ యుక్తి అనేటువంటిది, ఈ యుక్తి వాళ్ళే పాడుతున్నారు ఏంటంటే, కభీ రామ్ బనికే కభీ శ్యామ్ బనికే చెలే ఆనా ప్రభుజీ చెలే ఆనా. వినడానికి చాలా బాగా ఆ, ఏంటంటే ప్రేరణాదాయకంగా ఉంటుంటది. ఎంతో ప్రభావితోత్పదంగా అనిపిస్తుంటది. భగవంతుడు ఏమంటున్నాడంటే, బిడ్డ, ఇది నీ జీవితం, నీ జీవితం, నీ ప్లాట్ఫారం. నువ్వేమి కావాలో, నువ్వేం కావాలనుకుంటున్నావో, ఏం చెయ్యాలనుకుంటున్నావో, ఇక నీ స్వేచ్ఛా స్వాతంత్రం. నువ్వు నిరూపించి చూపించుకో, నిన్ను నువ్వు ఏమి కావాలనుకుంటున్నావు అనేది ఈశ్వరుని అభిప్రాయం. జీవుడు ఏమంటున్నాడు, నువ్వే రావాలి, నువ్వే నన్ను ఉద్ధరించాలి, నువ్వే అన్ని చేర్చాలి, తీర్చాలి అని చెప్పేసి. భగవంతుడు ఏమంటున్నాడు, అసమర్థతలోనే నేను నీకు సహకరిస్తాను అని చెప్పేసి గర్భంలో ఉన్నప్పుడు, పుట్టిన తర్వాత తల్లిని దగ్గరగా పెట్టి పాలివ్వడం, స్నానం చేయించడం, మలమూత్రాలు శుభ్రం చేయడం అన్ని తల్లి ద్వారా చేయించాడు. నువ్వు సమర్థుడమైన తర్వాత తల్లి ఎందుకు చేయాలి? నువ్వు మంచి జ్ఞానవంతుడైన తర్వాత గురువు ఎందుకు ఉండాలి నీకు? నువ్వు గురువుగా, నీ తర్వాత వాళ్ళకు నువ్వే గురువుగా ఉండు. నువ్వు జ్ఞానం బోధించు. నీకు గురువేం అవసరం? వెలుగుతుందా? ఆచార్య అర్థమవుతుంది. అందుకని ఈ ఈశ్వర జన్మం సిద్ధింపదు, జన్మము సిద్ధింపదు. జన్మం యొక్క అవసరం ఏంటంటే, మీరు భగవంతుడు చిన్నపిల్లల నాటకం ద్వారా చూపిస్తున్నాడు ఏంటంటే, వాళ్ళు ఆడుకొని, ఆ పిల్లలు ఆడుకొని, వాళ్ళు తిట్టుకున్నా గుద్దుకున్నా ఎట్లా గుద్దుకుంటారంటే అట్లా గుద్దుకుంటారు, ఇక పడేసుకుంటారు, ఏమైనా చేస్తారు. ఆ సమయంలో గనక మనం కనిపిస్తే వారికి ఎనలేని ఉత్సాహం. ఓడిపోయేవాడు అంటాడు ఏంటంటే, నేను మా అమ్మకి చెప్తా, మా నాన్నకి చెప్తా అని అంటాడు. అమ్మ నాన్న లేని వాడు ఎవరికి చెప్తాడు? ఈ రకంగా వాడు పడ్డాడు అనుకోండి, పొరపాటున తనకు తానే నడుస్తూ పడ్డాడు, ఏదో కారణంగా పడ్డాడు. పరమాత్మ అంటే బలము, భరోసా. ఇప్పుడు పొరపాటున కాలు జారి పడ్డాడు, అక్కడ ఎవరు లేరు, ఎవరు కొట్టలేదు, తానే పడ్డాడు, తనకి ఏది ఇబ్బంది కలిగింది. ఎంత దెబ్బ తగిలినా ఓర్చుకుంటాడు, చుట్టూ చూస్తాడు, ఓర్చుకుంటాడు. ఎవరైనా కనబడితే ఎంత పెద్దగా కీకలు పెడతాడు, ఏడుస్తాడు. శోభమ్మ గారు మైక్ బంద్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే మైక్ ఆన్లో పెట్టండి. మైక్ ఎప్పుడు ఆన్లో పెడితే ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. అర్థమవుతుందా? పిల్లలు ఏంటంటే వాళ్ళు కొట్టుకున్నా, వాళ్ళు పడిపోయినా, ఎంత దెబ్బ తగిలినా అక్కడ మనం ఎవరము లేకపోతే అటు ఇటు చూసుకొని ఓర్చుకుంటాడు. అదే మనం కనబడితే మాత్రం పెద్దగా అరుస్తాడు. కారణం ఏంటి? నానే వాళ్ళు నాకున్నారు అనే భరోసా. ఆ భరోసాని దేవుడు తెగదెంపులు చేస్తున్నాడు. లేదు, నువ్వు ఇంకొకరి మీద ఆధారపడి ఉండకూడదు, నువ్వు బలహీన పడకూడదు, నువ్వు సబలంగా ఉండాలి. నీ యొక్క స్వయం కృషితోటి, నీ స్వావలంబనతోటి నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని అంటే నీ ముందుకు నేను రాకూడదు అని ఈశ్వరుని యొక్క అభిప్రాయం. అందుకే బాల్యములో, పసితనములో, బాల్యములో మరియు ఉన్నటువంటి పసితనములో, బాల్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను యవ్వనంలో దూరం చేస్తున్నాడు. ప్రౌఢావస్థలో ఇంకా దూరం చేస్తున్నాడు. అసలు జీవితంలోంచి జరిపేస్తున్నాడు. నీవు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. అంతేగాని ఇది వైదికము ఈ ఈశ్వరుని జన్మను స్వీకరించదు, ఈశ్వరుని అవతారం అంటూ ఉండదు అనేటువంటి దాన్ని ఇది స్వీకరించొద్దని అభిప్రాయం. అనంతాకాశము గర్భమునందు ఇమిడినది. అనంతాకాశము గర్భమునందు ఇమిడినది. ఎవరి గర్భము? ఎవరు ఇమిడించుకున్నారు? హిరణ్య గర్భుడు ఈశ్వరుడు అండపిండ బ్రహ్మాండాలను
తనలో ఇముడ్చుకున్నటువంటి అతడు అనంత ఆకాశమును గర్భమునందు ఇమిడినది. నేను దానిని ముష్టితో బంధించి తిని అని ఎవడేని చెప్పినా అది ఎన్నడూను సత్యము కాదు. ఇప్పుడు సెల్ ఫోన్లు కొత్తగా వస్తున్నప్పుడు ఐడియా అనే కంపెనీ, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఈ రకంగా ఐడియా అనేది ఒక కంపెనీ ఉంది. వాళ్ళు వాళ్ళ ఐడియా కంపెనీని ఎట్లా ప్రచారం చేసుకుంటున్నారంటే హిందీలో లో కర్లో దునియాకు ముట్టిమే అంటే ఇదిగో తీసుకో, ప్రపంచాన్ని అంతా నీ పిడికిట్లో పట్టుకో. వెలిగిందా లేదా? అర్థం కావట్లేదా? जी आचार्य आचार्य ఆ, లో ఆచార్య. పకడో ముట్టిమే, దునియాకు ముట్టిమే పకడో. అంటే ఆ ఐడియా ఫోన్ ఏంటంటే ఆ చేతిలో పట్టుకుంటే నువ్వు ప్రపంచంలో ఎవరితోనైనా సంప్రదించవచ్చు అనేది అభిప్రాయం. ఆ రకంగా ఇక్కడ ఏమని చెప్తుందంటే నేను దానిని ముష్టితో బంధించి తిని, ఈ ఆకాశము అనే దానిని ఎవరైతే తన గర్భమందు ఇముడ్చుకున్నాడు పరమేశ్వరుడు, అటువంటి ఆకాశాన్ని నేను ఎవడేని దీనిని నేను బంధించి తిని అని చెప్పేసి పిడికిట్లో బంధించి తిని అని అంటాడో అది సత్యము కాదు అని చెప్తున్నాడు. ఏలయనా, ఎందుకనంటే ఆకాశము అనంతము. ఆకాశం అనే దానికి ఇదిగో ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఇగో ఇంతవరకు ఉన్నది అనేటువంటిది ఆది అంతము లేవు. ఆకాశము అనంతం. ఆకాశం అనంతం అంటే హద్దు లేదు కదా, హద్దు లేదు. హద్దు ఉంది, హద్దు ఉంది, ఆరంభము ఉంది, అంతము ఉంది. కానీ ఈ యొక్క మనం దేహంతో చూస్తున్నప్పుడు, మనం దేహధారళమై ఉన్నప్పుడు పంచమహాభూతాల తర్వాతనే అన్నవోషధుల తర్వాతనే మన దేహ రూపం ఏర్పడుతుంది. కానీ మన దేహానికంటే ముందు అన్నవోషధులు ఉన్నాయి, అన్నవోషధుల కంటే ముందు పంచమహాభూతాలు ఉన్నాయి. పంచమహాభూతాల కంటే ముందు పరమాత్మ లేడా? ఆ పరమాత్మయే పంచమహాభూతాలను, పంచతన్మాత్రలను, సూక్ష్మ స్థూల భూతాలను సృష్టించాడు కదా, అతనిలోనే ఇమిడి ఉన్నాయి కదా. మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఈ ఆకాశాన్ని ఎవరైతే పిడికిట్లో పట్టుకున్నారో ఆకాశం అంతా పిడికిట్లోకి వచ్చింది. మరి అతను ఎక్కడున్నాడు? ఆకాశంలో లేడా? ఎవరు మాట్లాడరు. అతను ఏమంటున్నాడు కదా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే నేను ఆ యొక్క అనంత ఆకాశమును ముట్టితో బంధించి తిని, ముష్టి అంటే పిడికిలితో బిగించి తిని, పిడికిట్లో పట్టుకుంటుని అన్నాడు. మరి అతను ఎక్కడున్నాడు? బస్సులో ఎక్కినప్పుడు ఎంత తీసిపోయి ఊపిరాడట్లేదు, కొద్దిగా అటు జరగండి అని అంటుంటారు. పిడికిట్లో ఆకాశం అతను ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉన్నాడు. అంటే అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థమైతే లేదు. అతను మాట్లాడేటువంటి అభిప్రాయం సరైనది కాదు. అతడు పిడికిల్లోనే ఉన్నట్టు. అదే పిడికిట్లో అదేలా సంభవము? అతని పిడికిట్లో ఉండడం అదేలా సంభవం? పిడికిలు ఎక్కడ ఉందంటే పిడికిలో ఆకాశంలో ఉంటుంది. మరి అందుకని అతను చెప్పేది సరైనది కాదు అని చెప్తున్నాడు దయానంద సరస్వతి. ఆకాశము అనంతము, అన్నింటి యందును వ్యాపించి ఉండును. ఇప్పుడు అతను పిడికిలి ఏదైతే ఇట్లా పిడికిలి వేళ్ళను ఇట్లా దగ్గరికి తీసుకొని ముడుస్తూ ఉన్నాడో, ఆ వేళ్ళు దగ్గరికి రావడానికి ఆకాశం ఉంటేనే కదా వచ్చింది. మరి పిడికిలి లోపల ఆకాశం ఉంటే మరి ఆ వేళ్ళు ఎట్లా వచ్చినాయి దగ్గరికి అనేటువంటిది ఇది సరైనది కాదు. అన్నింటి యందును వ్యాపించి ఉంటుంది. ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు పుట్టినటువంటి ఆ పిండ రూపమైనటువంటి శిశువు ఎక్కడ పెరుగుతున్నాడు చూడండి. కాళ్ళతో పెరుగుతున్నాడా, చేతులతో పెరుగుతున్నాడా, తలతో పెరుగుతున్నాడా, శరీరంతో పెరుగుతున్నాడా, ఎక్కడ పెరుగుతున్నాడు? గుర్తుపెట్టుకోండి.
మనం ఎక్కే బస్సు కిక్కిరిసిపోయినట్టయితే మనకు ఎక్కడానికి అవకాశం లేదు, ఇదే చివరి బస్సు, దీని తర్వాత మళ్ళీ ఏ బస్సు లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం? తోసుకుంటే ఎలాగో అలాగా కొద్దిగా కాలు పోతాం. ప్రయత్నం చేస్తామా లేదా? మరి ఆ రకంగా చెప్పినప్పుడు దేవుడు చూపిస్తున్న దృష్టాంతాన్ని చూడండి జాగ్రత్తగా. వెంట్రుకలో పెరుగుతుంది, పన్నులో పెరుగుతుంది, నాలుకలో పెరుగుతుంది, ముక్కులో అణువుల్లో పెరుగుతుంది, ఎముక పరమాణువులతో పెరుగుతుంది, గోరులో పెరుగుతుంది, గోరు పరమాణువుల్లో పెరుగుతుంది. ఆకాశం ఉంటే పెరుగుతుందా? ఖాళీ ఉంటే పెరుగుతుందా? పెరగడానికి అవకాశం ఉంటే పెరుగుతుందా? లేకుంటే పెరుగుతుందా? అవకాశం అవకాశం ఉంది ఆచార్య. అందుకని ఆకాశం అనేటువంటిది సర్వవ్యాపకము. అది లేకపోతే ఈ యొక్క సృష్టి ప్రపంచమే నడవదు. ఆచార్య క్వశ్చన్ డౌట్, ఈశ్వరుడు లాగా ఆకాశం కూడా అనంతమా? కాదు. అదే ఈ సందేహం రాకుండా ఉండడానికే చెప్పడం జరుగుతుంది కదా. ఇప్పుడు మన దేహం అన్నం మీద ఆధారపడింది, అన్నము పంచమహాభూతాల మీద ఆధారపడి ఉన్నాయి. ఆ పంచమహాభూతాలను ఎవరు సృష్టించారు అనే దానికే ఈ సూత్రం దయానంద సరస్వతి రాబోయే 8వ సమాసంలో చెప్తున్నట్టు ఏంటంటే సత్వరజస్తమసాం సమయావస్థ ప్రకృతి. ఇక్కడ పంచమహాభూతాలు లేవు, సత్వము దగ్గర లేదు, అది రజస్సు దగ్గర లేదు, తమస్సు దగ్గర లేదు. ఈ మూడు కలిసినటువంటి ప్రకృతి దగ్గరే లేదు. ప్రకృతే మహాన్, ఆ మహతత్వం దగ్గరే లేదు, పంచమహాభూతాలు లేవు. మహతో అహంకారం దగ్గర లేవు పంచమహాభూతాలు. మరియు అహంకారాత్ పంచ తన్మాత్రాని, ఈ తన్మాత్రలలో ఉన్నవి సూక్ష్మభూతాలు, స్థూలభూతాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఈ యొక్క సత్వము రజస్సు కంటే ముందు కూడా పరమాత్మ ఉన్నాడు కదా. అవును. అందుకని పరమాత్మని దగ్గరికి పరమాత్మని ఆవరించి పరమాత్మని కంటే పెద్దగా పరమాత్మనికి అందకుండా ఈ పంచమహాభూతాలు లేవు. పరమాత్మని యొక్క మరి ఓం ఖం బ్రహ్మ, ఖం బ్రహ్మ అనేది ఈశ్వరుని గురించి. ఓం అనేది అతని పేరు, ఖం అనేటువంటిది వ్యాపకత్వము, బ్రహ్మ అనేటువంటిది ఈశ్వరుని యొక్క ఉనికి, పరమాత్మ గురించి చెప్పడం జరుగుతుంది. అవగతం. అన్నింటి యందును వ్యాపించి ఉండును, అందువలన అది వెలుపలకు రాదు. అన్నింటికంటే కం బ్రహ్మ అంటే ఆచార్యజీ మధ్యలో నాకేంటి బ్రేక్ అవుతుంది ఒకసారి వైఫై. అవును, మీరు చెప్పేటప్పుడు కూడా మధ్యలో ఆగిపోయింది, నెట్ మీకు సరిగా లేనట్టు. అదే అయితే మధ్య బ్రహ్మ అంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటం ఆచార్జీ. ఇప్పుడు సూర్యప్రకాష్ గారు అడిగిన దానికి ఇంకా పూర్తిగా తీసుకెళ్తే ఈ యొక్క పంచమహాభూతాలకు అతీతమైనటువంటి వాడు పరమేశ్వరుడు. ఇక మనము గుర్తించడానికి మన దేహంలో మా ఈశ్వర సాక్షాత్కారం చేసుకోవడానికి సత్వ రజ తమస్సు, సత్వరజ తమసాం సమయస్థ ప్రకృతి ప్రకృతి మహాన్ మహతోర అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయం ఇంద్రియం మనః పురుష ఇతి. దీని వ్యాఖ్యానం చేస్తున్నాడు. పురుష ఇతి జీవాత్మ పరమాత్మశ్చ అని దయానంద సరస్వతి 8వ సమాసంలో చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాఖ్యానం తెలుస్తుంటుంది. అంటే సూర్యప్రకాష్ గారు దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది అని అంటే, ఈశ్వరుడు పంచమహాభూతాల కంటే ముందు లేడు, పంచమహాభూతాలే ముందున్నాయి, ఈశ్వరుడు తర్వాత వచ్చిండు అనేటువంటిది ఈ సూత్రం ద్వారా తెలుస్తుంటది. కానీ పరమేశ్వరుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏమిటి అని అంటే, సాయంకాలము సూర్యుడు అస్తమించేటువంటి దృష్టాంతం. సూర్యుడు అస్తమిస్తూ ఏవైతే చేతన ప్రాణులు ఆజీవిక నిమిత్తంగా ఎక్కడెక్కడైతే తమ నివాస స్థానాలకు దూరంగా వెళ్ళినటువంటి క్రిమి కీటాలు, పశువులు, పక్షులు, మనుషులు ఎవరెవరైతే దూరం వెళ్ళారో సూర్యాస్తమయంతో మళ్ళీ తమ గూటికి నివాస స్థానానికి వచ్చి ఉంటుంటారు. ఆ రకంగా విశ్రమిస్తున్నటువంటి ఆ యొక్క ప్రాణి జాతులను మధ్యరాత్రి వరకు
చూసి అతని హృదయం ద్రవించుకొచ్చి ఏం ఆలోచిస్తున్నాడంటే, ఈ యొక్క ప్రాణులు ఇలా సొమ్మసిల్లి పడిపోతే వీరు ఎలా ఉద్ధరించుకుంటారు? మరి వారికి వారు తమ అవస్థను తెలుసుకోలేకపోతున్నారు, ఉద్ధరించుకోలేకపోతున్నారు. మరి ఇలాంటి స్థితిలో నేను వీరి గురించి ఏమైనా చెయ్యాలి. చెయ్యకపోతే నేను ఉన్నా లేకున్నా ఒకటే. నేను ఉన్నాను, నేను సహకరిస్తున్నాను అనే తెలియాలి అని అంటే నేను వీరి గురించి ఏమైనా చేయాలి. అందు గురించి భగవంతుడు ఎంతో చేయడానికి, ఏమో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేహ రూపంలో ఉన్నటువంటి ఈ 84 లక్షల జీవరాశులు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని గ్రహించలేకపోతున్నాయి కాబట్టి అప్పుడు పరమాత్మ ఏం ఆలోచించాడు అంటే, వీరు దేహ రూపంలో ఉన్నారు కాబట్టి వీరికి కనబడేటువంటి దృశ్య రూపంలోనే, దేహ రూపంలోనే ఈ యొక్క వ్యవస్థ చెయ్యాలి. అయితే ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు ముందు ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఈ యొక్క జీవాత్మలను గుర్తించాడు. ఈశ్వరుడు అనాది, జీవాత్మలు అనాది. ఇప్పుడు మూడవది ప్రకృతి వస్తున్నది చూడండి. తను ఆలోచించి చూసేసరికి ఏమైందంటే, సత్వము, రజస్సు, తమస్సు ఈ 3 గుణాలలో ప్రకృతి విభక్తమై విడివిడిగా పడి ఉన్నప్పుడు ఆ ప్రకృతిని ప్రేరేపిస్తూ ఏమనంటే, అమ్మా నేను ఈ రకంగా ఈ యొక్క జీవాత్మలకు వీరు ఈ రకంగా ఈ 84 లక్షల జన్మలలో వివిధంగా ఈ రకంగా పడి ఉన్నారు, సొమ్మసిల్లి పడిపోయి ఉన్నారు. వీరు బాగుపడాలి అని అంటే వీరిని ఈ అవస్థ నుంచి ఉద్ధరించాలి. నేను మాయాస్వరూపుడను కాబట్టి నేను చేసినటువంటి ఈ మాయా అనుగ్రహాన్ని వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. వీరికి దృశ్యరూపంగా కావాలి. ఆ సామర్థ్యం ఆ దృశ్యరూపంగా వచ్చేటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉంది. అందు గురించి నువ్వు నాతో ఏకీభవించగలవా? ఈ వ్యాఖ్యానం మానవ కల్పితము. ఆ భగవంతుడు వైదికంగా ఏంటంటే ఈ 3 ప్రయోగం రావాలి, ప్రయోగించబడాలి. ఒకటి పరమాత్మ, రెండవది జీవాత్మ, మూడవది ప్రకృతి. అందు గురించి ఆ ప్రకృతిని సంప్రదించడం భగవంతుడు ఆ ప్రకృతిని ఈ రకంగా అడిగేసరికి ప్రకృతి అన్నది ఏమనంటే, స్వామి మీరు నన్ను ఆదేశించండి, నాకు ప్రాధేయపడడం, నన్ను వినతి చేయడం, ప్రార్థన చేయడం కాదు. మీరు గొప్పవారు, నేను నిరుపయోగంగా పడి ఉన్నాను, నన్ను మీరు సద్వినియోగపరచుకోవడమే నా జన్మధన్యమైంది అనేటువంటి ఈ మానవ వ్యాఖ్యానం. అక్కడ భగవంతుడు ఆ సత్వరజస్తమస్సును ప్రేరేపిస్తుంటాడు. ఆ ప్రేరేపించడం వల్ల అవన్నీ ఒకటవుతుంటాయి. ఒకటైనప్పుడు ఆ ఒక్కటి అయినటువంటి సత్వము, రజస్సు, తమస్సు ఈ 3 ఒక్కటైనటువంటిది ఆ ఒక్కటైన రూపమే ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి మహత్తత్వం నుంచి అహంకారం, పంచ తన్మాత్రాన్ని ఈ రకంగా జరుగుతూ పోతుంటుంటది. అందుకని ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, ముందు ఈశ్వరుడు ఉన్నాడు, ఆ తర్వాత జీవాత్మలు, ఆ తర్వాత ప్రకృతి. ఈ రకంగా గుర్తించినప్పుడు ఆ మానవీయ భాషలో విద్వాంసులు ఈ మానవీయ భాష మనం కల్పించింది అంటే ఇది ఋగ్వేదం యొక్క నాసదీయ సూక్తంలో నా సదాసిత్ నా అసదాసిత్ అనేటువంటి నాసదీయ సూక్తంతో ఈ యొక్క వ్యాఖ్యానం అంతా వేదంలో చెప్పినటువంటిదే. ఈ యొక్క నాసదీయ సూక్తంలో వేదంలో చెప్పినటువంటిదే. సూర్యుడు అస్తమించినప్పుడు సూర్యునిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు కనుమరుగైపోతున్నప్పుడు ఏ రకంగానైతే సూర్యుడు అస్తమిస్తూ పోతున్నాడో ఆ సూర్యుని వెలుతురు కనుమరుగైన చోట ఆయా జీవులు 84 లక్షల జీవరాశులు తమ నివాస స్థానాల నుంచి ఆజీవిక గురించి దూరంగా వెళ్ళిపోయినటువంటివి ఈ సూర్యుడు అస్తమించడంతో తమ నివాస స్థానాలకు వచ్చి ఆ సూర్యుడు అస్తమించిన తర్వాత నిద్రకు ఉపక్రమించి సొమ్మసిల్లి పడిపోవడం చూసి ఈ రకంగా పరమేశ్వరుడు సృష్టి వ్యవస్థను చేస్తూ ఆ మధ్యరాత్రి ఏమంటున్నాడంటే ప్రకృతితోటి వీరిని ఉద్ధరించాలి. కాబట్టి వీరిని ఎలా ఉద్ధరించాలి? మనిష్టానుసారంగా ఉద్ధరిస్తే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు.
రాజంచ నీ కర్మఫలం త్వం నిన్ను ఉద్ధరించాలి అంటే నిన్ను ఉద్ధరించాలంటే శబ్దము రావట్లేదు. శబ్దం పూర్తిగా స్తంభించింది. అక్కడ ఆచార్య దగ్గర వైఫై కరెక్ట్ లేదు. నెట్వర్క్ ప్రాబ్లం వచ్చేసింది అక్కడ కూడా. నెట్వర్క్ ప్రాబ్లం కాబట్టి ఆచార్య వచ్చే వరకు మరి ఒక గేయాన్ని ఎవరైనా తీసుకోరండి. నేను పాడతాను. ఇది నా భారతం, ఇది నా ఆర్యావర్తం, ఇది నా భారతం, ఇది ఆర్యావర్తం. మూడు దిశలలో జలము, పడమట సంజారాగం. మూడు దిశలలో జలము, పడమట సంజారాగం. ఒక దిక్కున హిమన్వగం, గంగా యమునాది నదులతో ఎటు చూడు సురలోకవనం. ఇది నా భారతం, ఇది నా ఆర్యావర్తం. వేదములనిదే పలికినది, పడిటేచే కదలి తరంగం. వేదములనిదే పలికినది, పడిటేచే కడలి తరంగం. ఉపనిషదములను వలికినది, మురిపమ్మతో బ్రహ్మాది ఋషుల నింకెందరినో కడుపారగన్నది. ఇది నా భారతం, ఇది నా ఆర్యావర్తం. కలలకు ఇది ఏ కొలువు, పడమట సంజారాగం. కలలకు ఇది ఏ కొలువు, పడమట సంజారాగం. విజ్ఞానమునకిదే నెలవు, విజ్ఞానమునకిదే నెలవు. ఇది ఏ విశ్వమునకు గురువు, ఉన్నతమై భాషించు మేరుకు. ఉన్నతమై భాషించు మేరువు. ఇది నా భారతం, ఇది నా ఆర్యావర్తం. గృహ గ్రామ నగర వనములలో, ప్రతి దేశములో ప్రతి సభలో, గృహ గ్రామ నగర వనములలో, ప్రతి దేశములో ప్రతి సభలో, దివిసీమలో దిగ్గంతములలో పాడుదను నా దేశ ఘనతను. ఇది నా భారతం, నా భారతం, ఇది నా ఆర్యావర్తం.
ఇది నా భారతం. ఓం నమస్తే. ధన్యవాదాలు అవకాశం ఇచ్చినటువంటి ప్రభాకర్ గారు. అన్నయ్య పాడాలి ఒక పాట. ఓం పాడండి ఎట్టగా ఆచార్యులు. ఈ పృథివీ గురించి వస్తుంది కాబట్టి భరతమాత అనే భజన ఒక పాడుకుందాం. అహో భరతమాత వందనం వందనం విదే మా వందనం. వీర పురుషులను గన్నట్టి వీర రమణులను గన్నట్టి వీర ప్రసవిని అభి వందనం వందనం విదే మా వందనం. అందుకొనుము అభివందనం. అహో భరతమాత వందనం వందనం విదే మా వందనం. స్వర్ణభూమివమ్మా స్వర్గసీమవమ్మా పూతచరితవమ్మా పుణ్యభారతి. స్వర్ణభూమివమ్మా స్వర్గసీమవమ్మా పూతచరితవమ్మా పుణ్యభారతి. రత్నగర్భవమ్మా రమ్యసీమవమ్మా భాగ్యరాశివమ్మా భవ్యభారతి. ఈ ప్రపంచమునకే నీవు శిరోరత్నవమ్మా ఈ ప్రపంచమునకే నీవు శిరోరత్నవమ్మా. ఓ జ్ఞాన సంధాయినిలో నెవలసింది వేదాల నవనందనం ఆధ్యాత్మిక హరిచందనం. అహో భరతమాత వందనం వందనం విదే మా వందనం. ఈ భూమి పైననే శ్రీరామచంద్రుడు ఆదర్శ జీవనం గడిపి ఉండెను. ఈ మట్టి పైననే శ్రీకృష్ణ చంద్రుడు గీతోపదేశము చేసి ఉండెను. ఈ గడ్డ పైననే శివ ఆధీరాన ప్రతాపులు ఈ గడ్డ పైననే కరకతురక రాజ్యముపై కదలి కరకతురక రాజ్యముపై తమ కత్తులెత్తి కదలిరి. క్షేత్రాణిని వీరపుత్ర ఘాతలు వింటే కలగు మాలో స్పందనం రఘులు నెత్తటి ఇంధనం. అహో భరతమాత వందనం వందనం విదే మా వందనం. వేదాల నెరిగిన విదూషిమణి ఆగార్గి కాదా నీ ప్రేమ గల పుత్రిక. లౌకిక సుఖాల ఆకాంక్షలేని ఆ మైత్రేయి నీ ప్రియమైన పుత్రిక. ఝాన్సీ చెన్న రుద్రమ్మలు నీ జాతికే ప్రతీకలు వీరెగాక కలరింకెందరో నీ పుత్రికలు అనేకులు. జనగిత్రి ఓచారు చెరగిత్రి నీ సుతల కథలెంతో కమ్మందనం కడు తీయ తీయందనం. అహో భరతమాత
వందనం వందనం విదేమా వందనం. ఓ సందేశమా, ఓ పవిత్ర దేశమా, ఓ అఖండ దేశమా, భరత ఖండమా, ఓ స్వతంత్ర దేశమా, ఓ పవిత్ర దేశమా, ఓ అఖండ దేశమా, భరత ఖండమా. ఓం. ఓ ధర్మరాజ్యమా, ఓ రామరాజ్యం, ఓ విశాల రాజ్యమా, ఆర్యవర్ధమా. నీలోని ఒక చిన్న భూభాగమైన మా ప్రాణముల కన్నా ప్రియమైనదమ్మా. సర్వస్వమర్పించి రక్షించెదము నీదు స్వాతంత్రమునకుందనం, లేదు నీకిక బంధనం. అహో భరత మాత వందనం. వందనం విదేమా వందనం. స్వర్ణభూమి వమ్మ స్వర్ణ పూత చరితమమ్మ. డిస్టర్బ్ వస్తుందమ్మా, ఆగిపోతుంది, ఆగిపోయి వస్తుంది, ఆగి వస్తుందమ్మా. ఎవరో గారు ఉన్నారు అందరు ఉన్నారు కానీ నెట్ సరిగా లేనట్టుంది మీది కూడా సరిగ్గా. అవునా? మా దగ్గర అయితే మంచిగా రాలేదు పాట. పూర్తయిందా పాట? ఇది పాడతాను. అయిపోయిందమ్మా, అయిపోయింది. పాట బాగుంది. ఏంది మంచిగా రాలే? పాట బాగుంది. మంచిగా రాలేదా? అయిపోయింది. అమ్మా మంచిగా వచ్చింది. అదే మరి కట్ అయింది అంటారు, మంచిగా వచ్చిందా లేదా అంటున్నా. మాకైతే మంచిగా వచ్చింది. ఒకసారి ఆపేస్తుంది. జై సాటి లేని సద్గ్రంథం సత్యార్థ ప్రకాశం నవయుగ నిర్మాత ఋషి దయానంద విరచితం సాటి లేని సద్గ్రంథం విప్లవ భావాల మానవతా స్వరలహరి విప్లవ భావాల జురి మానవతా స్వరలహరి హర్ష సంస్కృతికి మాయని అక్షరముల శ్రేణి 14 రేకులతో విచ్చినది సుమరాజం 14 రేకులతో విచ్చినది సుమరాజం నిగమాగమ పరిమళాల సొగసైనల కాంతం సాటిలేని సద్గ్రంథం సత్యార్థ ప్రకాశం నవయుగ నిర్మాత ఋషి దయానంద విరచితం రోగము పోగొట్టు మందు జిహ్వకు చేదేముండు రోగము పోగొట్టు మందు జిహ్వకు చేదేముండు హితమును కలిగించు వాక్కు కటువుగానే ఉండు రుచించదు దూర్ధమతుల దృష్టికి అమర గ్రంథం
రుచించదు ధూర్ధమతుల దృష్టికి అమర గ్రంథం. ఇందలి భావాలన్నీయు మతిమంతుల సొంతం, మతిమంతుల సొంతం. సాటి లేని సద్గ్రంథం సచ్చార్థ ప్రకాశం. నవయుగ నిర్మాత ఋషి దయానంద విరచితం, దయానంద విరచితం. దేశము పరదేశీయుల పాలనలో ఉన్నప్పుడు, దేశము పరదేశీయుల పాలనలో ఉన్నప్పుడు రోషము ఆవేశ ఆత్మత్యాగము నేర్పింది, ఆత్మత్యాగము నేర్పింది. స్వాతంత్రపు సమరానికి తొలి విప్లవ సందేశం, స్వాతంత్రపు సమరానికి తొలి విప్లవ సందేశం ఇచ్చి నింపి నర నరాలలోన నింపెను ఉత్తేజం, నింపెను ఉత్తేజం. సాటి లేని సద్గ్రంథం సచ్చార్థ ప్రకాశం. నవయుగ నిర్మాత ఋషి దయానంద విరచితం, దయానంద విరచితం. మానవ కల్పితమగు ఈ మతాంతరములన్నీ, మానవ కల్పితమగు ఈ మతాంతరములన్నీ మానవ నాశనముకే దారిని తీయునని, దారిని తీయునని. దైవ నిర్మతమగు వేద ధర్మమొక్కటే సత్యమని, దైవ నిర్మితమగు వేద ధర్మమొకటే సత్యమని. అది ఏ మానవులకు శుభప్రదమని చెప్పింది, అది ఏ మానవులకు శుభప్రదమని చెప్పింది. సాటి లేని సద్గ్రంథం సచ్చార్థ ప్రకాశం. నవయుగ నిర్మాత ఋషి దయానంద విరచితం, దయానంద విరచితం. ఆచార్య గారు నమస్తే. సభలో అందరికీ నమస్తే, ధన్యవాదాలు అవకాశం ఇచ్చినటువంటి వారు. ఇంకో పాట పాడమంటారా? తీసుకొని ఇంకో పాట. ఇంకా ఆచార్య గారికి సమయం పడుతున్నట్టుంది. ఆచార్జీ ఇంకా దయామయా ఓ దేవా రయమున మాముర వినవా, దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. సువర్ణమును అగ్ని ఎటులా శుభ్రపరచివేయునో, మలినముల నుండి దానిని ఎలా చేరవేయునో, అటువలనే దురితముల నుండి మమ్ము విడదీయుము దేవా. దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. దయామయా ఓ దేవా రయమున మా మొర వినవా, దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. పాపమైన పుణ్యమైన ఎవారేది చేసినా, పాపమైన పుణ్యమైన ఎవారేది చేసినా, ఆ కర్మ ఫలితము నీయా నీ ధర్మమై ఉన్నదిగా. నీ ధర్మము నువ్వు చేసి మము సవరించుము దేవా, నీ ధర్మము నువ్వు చేసి మము సవరించుము దేవా. దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. అది వస్తలేదు. దుష్కర్మల నుండి మమ్ము ఏమనాలే, దుష్కర్మల నుండి మమ్ము విడదీయుము దేవా. సులోచనమ్మా, వేరు చేయము, వేరు చేయము. దుష్కర్మల నుండి మమ్ము వేరు చేయుము దేవా. దయామయా ఓ దేవా రయమున మా మొర వినవా,
దుష్కర్మల నుండి మమ్ము వేరు చేయుమా దేవా. కాశీ గయా తిరుపతులు వివిధ తీర్థయాత్రలు, కాశీ గయా తిరుపతులు వివిధ తీర్థయాత్రలు చేసి ఫలితమేమి మేము చెరిగిపోదు పాపము, చేసి ఫలితమేమి మేము చెరిగిపోదు పాపము. ఏ గంగనను మునిగినను తొలగనిది కదా దేవా, ఏ గంగను మునిగినను తొలగనిది కదా దేవా. దుష్కర్మల నుండి మమ్ము విడదీయుము దేవా. దయామయా ఓ దేవా, రయమున మా మొర వినవా. దుష్కర్మల నుండి మమ్ము దుష్కర్మల నుండి మమ్ము విడదీయుము దేవా. పరమేశ్వర నీవెప్పుడు పాపమును క్షమించవు, పాప ఫలం అనుభవించనిదే ఎవరినైనా వదలవు. పరమేశ్వర నీవెప్పుడు పాపమును క్షమించవు, పాప ఫలం అనుభవించనిదే ఎవరినైనా వదలవు. ధర్మ ప్రభుడవు దేవా, కరుణామయుడవు దేవా. దుష్కర్మల నుండి మమ్ము విడదీయుము దేవా, విడదీయుము దేవా. దూరముగా నుంచవా. ఇంతవరకు చేసిన మా పాతకాలకు ఏ శిక్ష నీవిచ్చినను ఎదురాడి కాదనము. ఇంతవరకు చేసిన మా పాతకాలకు ఏ శిక్ష నీవిచ్చినను ఎదురాడి కాదనము. బాధ ఎంత కలిగినను భరించెదము దేవా, బాధ ఎంత కలిగినను భరించెదము దేవా. దుష్కర్మల నుండి మమ్ము వేరు చేయుమా దేవా, దుష్కర్మల నుండి మమ్ము వేరు చేయుమా దేవా. దయామయా ఓ దేవా, రయమున మా మొర వినవా. దుష్కర్మల నుండి మమ్ము వేరు చేయుమా దేవా. దయామయా ఓ దేవా. ఓం నమస్తే. అందరికీ అవకాశం ఇచ్చినందరికి అందరికి ధన్యవాదాలు. ఓం నమస్తే అమ్మ. వినపడుతుందా? ధన్యవాదములు రాజమణమ్మ గారు. వినబడుతుంది సార్, వినబడుతుంది. ఈ నెట్ పోయింది, ఇప్పుడు వచ్చింది మళ్ళీ. నెట్ పోయింది, మా భజనలకు అవకాశం వచ్చింది ఆచార్య. అదే వేరే ఏదైతే వద్దంటున్నారో అదే వాడుతున్నారు కదా, దయామయ ఓ దేవ. మర్చిపోయిన ఆచార్య, అది మంచిది. విడదీయమని వచ్చేసింది 2 జాగాల. సరే సరే, అది మరి ముందుకు సమయం అయిపోయింది కదా, ముందుకు తీసుకెళ్ళండి. అవును. ఓం సర్వేభ్యో నమస్తే. ఈ నెట్ పోయినందున ఈరోజు కార్యక్రమంలో అంతరాయం జరిగింది, విషయము సరిగా రాలేకపోయింది కాబట్టి సమయం పూర్తి అయింది. తర్వాత ఈరోజు వైదిక సంధ్య. రేపు మళ్ళీ చెప్పుకుందాం ఇదే విషయాన్ని, ప్రశ్నించండి, గుర్తు చేయండి. అవునాచార్య, చాలా రోజుగా వచ్చింది అది జీవాత్మ గురించి, మళ్ళీ చెప్పుకోవాలి. వైదిక సంధ్య పద్మజ గారు లేరు కాబట్టి సూర్యప్రకాష్ గారు వైదిక సంధ్య చేయిస్తారు. ఉన్నారా సూర్యప్రకాష్ గారు? ఓం. లెన్షో శ్రీనివాచారి గారు వైదిక సంధ్య చేయిస్తారు. వాళ్ళందరూ తరగతిలో లేనట్టున్నారు. మరి ఇంకెవరైనా
తీసుకోవచ్చు. ఓం నమస్తే చేయించమంటారా ప్రభాకర్ ఆచార్య? ప్రభాకర్ గారు చేయండి చేయండి. ఓం నమస్తే. సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము, పుట్టబోయే శిశువు ఆత్మభావము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణముగా పడుతున్నవా స్వామి, ధన్యురాన్ని. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా రక్షణకై ఆకాశం వల్లే ఆవరించవా స్వామి, ధన్యురాన్ని. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రైతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము యశస్సు కీర్తి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. పుట్టబోయి ఆచరణ మంత్రం. ఓం షన్నో దేవీ రభీష్టయ ఆపో భవంతు పీతయే శన్యో రభిస్రవంతునః. ఓ పరమేశ్వర, తల్లి గర్భములో ఉన్నప్పుడు నా ఆలనా పాలన అమ్మ చూసుకునేలా చేసావు. గర్భం నుండి పేగి తెంచినందున నా యోగ్యకరమైన రసస్రావములు నాకు అందుబాటులో స్రవింపజేయము. ఈశ్వర వాస తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయము. ఓ పరమేశ్వర, మరి తల్లి తండ్రి ఆత్మీయుల సాన్నిధ్యం పునర్జన్మను ప్రసాదించము. ఈశ్వర వాసు తదాస్తు. స్వర్గసుఖాన్ని అవగించి అసంతృప్తితో పోతున్నావు కాబట్టి జరామరణ అంత జన్మల్లో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాలను తోడుగా తీసుకువెళ్ళు, నీకు ఊరట కలిగించుకాక. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం నిశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూః పునాతు శేషే, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రం. ఓం ఋతంచ సత్యం సాభిద్ధా తపసోధ్యజాయిత, తతో రాత్రియజాయిత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదద్విశ్వశ్చ మిషతో వసి, సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయతు, దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శన్యో రభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. పరమేశ్వరుడు అన్ని వైపుల నుండి చూస్తున్నాడని, అంటే భగవంతుడు సీసీ కెమెరా కంటే భగవంతుడు ఆ సాక్షిభూతంగా చూస్తున్నాడని తెలుసుకుని పాపం వైపు ఎన్నడూ వెళ్లకుండా, గతం గత జరిగింది ఏదో జరిగింది, వర్తమానం భవిష్యత్ నీ చేతిలో ఉంది, సద్వినియోగపరచుకోమంటుంది పరమాత్ముడు. ఓం ప్రాసీది గగ్నీరధిపతిరశితో రక్షితాదిచ్చాయిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో చంబే దద్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి ఆదిత్య కిరణములతో అక్కును చేర్చుకుంటూ పరమేశ్వరుడు రక్షణ చేస్తున్నాడు. ఓం దక్షిణాది ఇంద్రోధిపతి స్థిరచ్చీరాజీరక్షితా పితరశవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో చంబే దద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి వంకర టెంకర కుటిలముగా నడిచే ప్రాణుల నుండి రక్షణ చేస్తూ పితరుల వలె రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ప్రదీచీదిక్వరిణోదిపతి ప్రదాపూరక్షితాన్నమిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో చంబే దద్మః.
పశ్చిమ దిశలో వరుణుడి అధిపతి ఆహార ధాన్యాల్లో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఉదీచీదిక్ సోమోదిపతి స్వజో రక్షితాసు నిర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో చంబే దద్మః. ఉత్తర దిశలో సోమ అధిపతి వృక్ష వనస్పతులతో చిరాకత విద్యుత్ మెరుపుతూ నత్రజని విడుదల చేస్తూ పంటలను సఖ్యక్షేమలం చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ధ్రువాదిగిష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదశవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో చంబే దద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి, క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయువుల కాలుష్యాన్ని వృక్ష వనస్పతులతో నిర్వీర్యము గావిస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. పై దిశలో బృహస్పతి అధిపతి చర్మంపై వచ్చే తెల్ల బొల్లి వంటి మచ్చలను వృష్టివాదిని వర్షం నీటితో నయం చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఉపస్థాన మంత్రములు. ఉపస్థానం అంటే పరమేశ్వరునికి అత్యంత సమీపంలో పరమాత్మ ఎదురుగా ఉన్నాడని తన ఒడిలో ఉండి పరమాత్మని ఉపాసన చేయటం. ఓం జాత వేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణచ్చాగ్నిః ఆప్రద్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుతశ్చుషచ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ చూర్యం ఉద్వయం తమసస్వరిష్వాపత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమఘన్మ జ్యోతిరుత్తమం. ఉద్వయం తమసస్వరిష్వాపత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమఘన్మ జ్యోతిరుత్తమం. ప్రాయశ్చిత్తాహుతి మంత్రము అంటే పరమేశ్వరుని ఎలాగైనా ఈసారి నేను చేరుకోవాలని 100 సంవత్సరముల పైన ఆయువు కలిగి జీవించాలని పరమాత్మను తెలుసుకోవాలని ప్రయత్నము చేస్తుంది జీవాత్మ. పరాయచిత్తాహుతి మంత్రం. ఓం తక్షక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరతు పశ్చేమ శిరదశ్యతం జీవేమ శిరదశ్యదగం శృణయామ శిరదశ్యతం ప్రభ్రమామ శిరదశ్యతం అదీనాసామ శిరదశ్యతం భోహెచ్చ శిరదశ్యతాత్. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపు భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ రక్షకాభూషిస్తాందనంత స్వరూప నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మనికి అనేక నమస్కారములు. హే జగదీశ్వర దయానిధి భగవత్కృపయ నేను జపపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే ప్రాప్తించుకున్నట్లు మమ్మ అనుగ్రహించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదములు వరలక్ష్మమ్మ గారికి. తర్వాత శాంతి పాఠం. ఓం
ఓం దిహో శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. నమస్తే ఆచార్య. ఆచార్య శ్రేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్యజీ. ఓం నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. సరే